పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. క్రితం ఎపిసోడ్లో గోరా గారు బందర్ కాలేజీలో జాయిన్ అవ్వడం, అలాగే సరస్వతి గోరా గారు పురిటికై పుట్టింటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. 1934 జూన్లో మాకు మూడో అమ్మాయి పుట్టింది. కాలేజీలో గోరా గారు డిస్మిస్ కాబడ్డం, మళ్ళీ తీసుకోబడ్డం ఇది విద్యారంగంలో నాస్తిక భావ స్వాతంత్రానికి నిదర్శనం. అంతేకాక ఆ రోజుల్లో జాతీయ విద్య కావాలనే భావం బలపడడం జరిగింది. అందుచేత ఈ అమ్మాయికి విద్య అనే పేరు పెట్టాం. గోరా గారు జూన్లోనే బందర్ వెళ్ళిపోయారు. సెప్టెంబర్లో అనుకుంటా నన్ను పిల్లల్ని బందర్ తీసుకువెళ్ళారు. అప్పుడు నేను చంటి పిల్లలతో వెళుతున్నాను కనుక సహాయంగా ఉండటానికని జోగమ్మ గారు కూడా మాతో వచ్చారు. బందర్లోని ఫ్రెంచ్ పేటలో ఇంట్లో ఒక భాగం అద్దెకు తీసుకున్నాం. మేము ఇంట్లో చేరిన తర్వాత కోయంబత్తూరులో గోరా గారితో కలిసి పనిచేసిన ఒక వ్యక్తి తండ్రి గారి ఇల్లే అది అని తెలిసింది. ఈ విధంగా తెలిసేసరికి ఇంటి యజమానులకు మాకు సాన్నిహిత్యం బాగా పెరిగింది. మేము బందరు వచ్చిన 3 నెలలకే ఒకనాడు రాత్రి జోగమ్మ గారు అరుగు మీద నుంచి తూలి పడిపోయారు. క్రింద ఒక బకెట్ ఉండి తొడ దగ్గర బాగా పెద్ద దెబ్బ తగిలింది. అప్పుడు గోరా గారు ఊళ్ళో లేరు. నేను పిల్లల్ని వదిలిపెట్టి ఆవిడను ఆసుపత్రికి ఎలా తీసుకువెళ్ళడమా అని ఆలోచిస్తున్నాను. కానీ ఇంటివారు వెంటనే గోరా గారి మిత్రులైన మరొక కాలేజీ లెక్చరర్కు కబురు చేసి అందరూ కలిసి జోగమ్మ గారిని ఆసుపత్రిలో చేర్చారు. ఆవిడ తొడ చుట్టూ 25 కుట్లు పడ్డాయి. 3 వారాలు ఆమె ఆసుపత్రిలో ఉన్నారు. బాగా నయమైన తర్వాత ఇంటికి తిరిగి తీసుకుని వచ్చాం. పిల్లలకి కథలు చెప్పుతూ పిల్లలతో కాలక్షేపం చేస్తూ ఆవిడ సరదాగా గడిపేవారు. ఆవిడకు సుమారు 70 ఏళ్ళు ఉంటాయి. ఆసుపత్రి నుంచి వచ్చి నెల రోజులు కూడా అయ్యిందో లేదో సాయంత్రం మామూలుగా భోజనం చేశారు. రాత్రి 9 గంటల సమయంలో అందరం కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఆమె ఆయాసంగా ఉందన్నారు. వెంటనే మజ్జిగలో పంచదార వేసి ఇచ్చాను. తరువాత ఆమెను ఒళ్ళో పడుకోబెట్టుకొని గుండెలకు అమృతాంజనం రాసి వేడినీళ్లతో కాపడం పెట్టాను. గోరా గారు నేను ఆమెకు సపర్యలు చేస్తూ డాక్టర్ గారికి కబురు చేశాము. డాక్టర్ గారు వచ్చి చూసి ఆమె అప్పటికే చనిపోయారని చెప్పారు. గోరా గారు నేను గుర్తించలేకపోయాము. మా ఇద్దరికీ మరణం చూడడం అదే ప్రథమం. జోగమ్మ గారు ఏమీ బాధ లేకుండా మా ఇద్దరి సపర్యలు అందుకుంటూ మా ఒళ్ళోనే చనిపోయారు. ఆమె ఎప్పుడూ చలోక్తిగా గోరా గారిని నీవు మా కామేశ్వరమ్మని నాకు కాకుండా చేశావు కదరా అని అంటూ ఉండేవారు. జోగమ్మ గారి కామేశ్వరమ్మ పూనకాన్ని బెత్తంతో జలిపించి ఇక మళ్ళీ రాకుండా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె చనిపోయిందనగానే గోరా గారికి నాకు కళ్ళ వెంబట జలజల నీళ్లు కారాయి. ఏమీ బాధ లేకుండా ఎవరి చేత సేవలు చేయించుకోకుండా ఏ మేనలుడినైతే ఆమె అమితంగా ప్రేమించిందో ఆయన దగ్గరే ఆమె చనిపోయింది. ఏం చెయ్యాలో మాకు పాలుపోలేదు. మామగారికి టెలిగ్రామ్ ఇచ్చాం. పిల్లలు 4 అదే గదిలో పడుకుని ఉన్నారు. ఇంటివారు పిల్లల్ని పక్క వసారాలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టారు. గోరా గారు బందరు వచ్చి ఇంకా 6 నెలలు కాకపోయినా ఆయనకు చాలామంది స్నేహితులయ్యారు. జాతీయ భావాలు సంఘ సంస్కరణాభిలాష కలవారు పరిచయమయ్యారు. జోగమ్మ గారి మరణ వార్త తెలుసుకుని ప్రొద్దునే కాలేజీ విద్యార్థులు, మిత్రులు, లెక్చరర్లు అందరూ వచ్చారు. వారిలో శ్రీ చెరుకువాడ లక్ష్మీనరసింహం గారు ఉన్నారు. పాడికట్టి శవాన్ని లక్ష్మీనరసింహం గారు, గోరా గారు, 2 మిత్రులు భుజం మార్చుకుంటూ తీసుకువెళ్లారు. శవం మోసిన వారిలో అన్ని కులాల వారు ఉన్నారు. పురోహితుణ్ణి పిలవలేదు. కుండలో నిప్పు పట్టుకుని తీసుకువెళ్ళలేదు. శ్మశానానికి తీసుకువెళ్ళి
దహనం చేసి వచ్చేశారు. మామూలుగా అయితే మర్నాడు శ్మశానానికి వెళ్ళి అస్థికలు పోగు చేసుకుని రావాలి. కానీ మేము అలాంటివి ఏమీ చేయలేదు. మామగారు వస్తారేమోననుకున్నాం, కానీ ఆయన రాలేదు. అందుచేత కర్మకాండ జరిపించే విషయమై ఆలోచనలు కానీ అభిప్రాయ భేదాలు కానీ అవసరం లేకపోయింది. నన్ను మాత్రం కొంతమంది స్త్రీలు కర్మకాండ జరిపించలేదేమని అని అడిగారు. నాకు ఏం చెప్పాలో తెలియలేదు. నేను చిన్నప్పుడు విన్న సంగతి జ్ఞాపకం వచ్చింది. కాకినాడలో పిండి బొమ్మ చేసి మామగారు కర్మకాండ జరిపించేశారని చెప్పాను. కానీ యథార్థానికి మామగారు ఏ కర్మకాండ చేయలేదు. గోరా దగ్గరే ఆమె చనిపోయింది. వాడి ఇష్టం వచ్చినట్లు చేసుకొని, వాడికి ఎలాగూ కర్మకాండలో నమ్మకం లేదని మామగారు ఊరుకున్నారు. చాలామంది మాత్రం మా వద్దకు వచ్చి కాకినాడలో ఏమి చేశారో ఏమో, మీకు 4 పిల్లలు, మీ దగ్గర ఆమె చనిపోయింది, కర్మకాండ చెయ్యకపోతే ఈ పిల్లలకు ఏ గండమైనా వస్తుంది అని చాలా రోజుల వరకు రోజూ నాకు చెప్పేవారు. కనీసం ఆమెను దహనం చేసిన చోట బూడిదనైనా పోగు చేయమని మరీ చెప్పారు. గోరాగారు కాలేజీకి వెళ్ళిపోయేవారు. ఆయనకు చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు. అందుచేత నా మీదనే ఒత్తిడి ఎక్కువగా ఉండేది. వారికి సరిగా సమాధానాలు చెప్పలేకపోయినా మొత్తానికి నేను ఆ ఒత్తిడులు తట్టుకున్నాను. మా పిల్లలకు ఏ కీడు జరగలేదు. ఆ 4 మనోరమ, లవణం, మైత్రి, విద్య. ఈరోజు మనం బందరు వచ్చిన తర్వాత జోగమ్మ గారు ఎలా మరణించారో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.